వచ్చినాక 2,50,000 ఉద్యోగాలు వచ్చాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 27,000 స్కూల్స్ డెవలప్ అయ్యాయి. నెక్స్ట్ 27,000 స్కూల్స్ అన్నారు కదా, ఇంతకు ముందు ఉన్న స్కూల్స్ అవి యాక్చువల్లీ స్కూల్స్ ని డెవలప్ చేశారు. ఇప్పుడు నువ్వు ఒక్కసారి తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయన్న, ఇప్పటికీ వాటికి వాష్రూమ్స్ లేవు. నెక్స్ట్ పెయింట్ కూడా వేయలేదు. నేను కుద్లాపూర్ నియోజకవర్గంలో ఉంటాను. అక్కడ ఇప్పుడు నువ్వు వెళ్ళి అంటే తెలంగాణ గురించి నీకు తెలుసుకోలేదు. ఇక్కడ ఒకప్పుడు 150-160 రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి. కేసీఆర్ 2014 నుంచి మొన్న పవర్ నుంచి దిగిపోయే వరకు ఒక 1100-1200 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిండు, రెసిడెన్షియల్ కాలేజెస్ వచ్చినాయి. అలాంటివి ఏం లేవు కదా. ఓన్లీ అక్కడ కూడా స్కూల్స్ ఇప్పుడు అంటే రెసిడెన్షియల్ కాలేజ్ ఒక ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ఎంబీబీఎస్ కాలేజ్ వచ్చిందన్న ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చాక. నెక్స్ట్ సో మెనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యాయి. 36,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారన్న. సెంటున్నర భూమి. ఇంకా ఓకే నెక్స్ట్